అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రార్థన చేసుకో. అత్యున్నత స్థలాల్లో నివసిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పూజింపబడుతున్న గొప్ప దేవ, ఇప్పటి వరకు నేను ఆరాధించుటకు నీ బలలో పాల్గొని తండ్రి యేసును చేసిన శిల్వ కార్యాన్ని మహిమ ఇచ్చుటకు సహాయం చేసా. వందనాలు నాయన తండ్రి. పరిచర్యలో ఉన్నావు. అలాగే తండ్రి, ఈ కొద్ది మాటలు నీ నామం పేరట వెతుచుండగా నన్ను సిలువ చాటున మరుగుపరిచి నువ్వు మాట్లాడమని ముందున్న సమయాన్ని చేతికి పొగిస్తూ క్రీస్తు పెట్టబడి కొంచెం తండ్రి. సాంగ్ బుక్ ఇక్కడ మనము చూస్తాము, ఇది బబులోను దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ప్రవచనం ఇజ్రాయెల్ ప్రజలు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మన జీవితానికి సంబంధించినవి ఉన్నాయి. ఇది ఒకటే వచనంలో ఒక 5-6 విషయాలు మనం ధ్యానించి దానిని బట్టి రాబో కాలంలో జీవించాలని దేవుని ఆకాంక్ష. మొదటిదిగా, యాకోబు నిన్ను సృజించిన వాడను యెహోవా. యాకోబు అంటే మోసగాడు మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే నిర్మాణంలో తీసుకొని వచ్చాడో యాకోబు ఏమైపోయాడండి? ఇజ్రాయెల్ అయిపోయాడు. ఇజ్రాయెల్ అంటే ప్రిన్స్, ఇజ్రాయెల్ అంటే రాజకుమారుడు. ఒక మోసగాడు సృజించబడాడు. అయితే ఒక రాజకుమారుడిగా నిర్మించబడాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఇది నేను చాలా మటుకు ఎన్నోసార్లు వేరే వేరే మీరు కూడా వినింటారు. చాలా మంది కొంతమంది సేవకులు దీన్ని బర్త్డే పార్టీలో, బర్త్డే అప్పుడు వాక్యం చెప్తారు, దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అయితే ఇక్కడ మొదటిదిగా యాకోబు మోసగాడుగా ఉన్నప్పుడు ఆ సమయంలోనే మనము సృజించబడం, పాపములో ఉన్నప్పుడే. అందుకే కీర్తన 51లో దావీదు మహారాజు కీర్తనలో ఏమంటారు? నేను తల్లి గర్భమందే సృజించబడ. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలా, దేవుడు మనల్ని, యేసు ప్రభు మనల్ని ఆ యొక్క సృష్టిలో పాపంగా ఉన్నప్పుడే మనల్ని సృష్టించినను నిర్మాణంలో తెచ్చేదానికి, మనల్ని నిర్మించుటకు ఆయన ఎంతో కష్టపడాలి. ఎందుకంటే మనం స్వతగా డినై చేసేవాళ్ళం, ఆయనను వ్యతిరేకించేవాళ్ళం. అయితే ఆయన నిర్మించాలంటే మొదట మనం ఆయన చేతిలోకి రావాల. ఆయన సృజించినాడు, ఓకే, కానీ ఆయన నిన్ను ఒక రూపంలో తేవాల. నిర్మాణం అంటే నిన్ను ఒక రూపంలో తేవాల. దానికి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఎందుకంటే మనము మాట వినని జనంగా జీవించేవారుగా ఉన్నాం. ఆయన నిర్మించాడు, పాపములో పుట్టాము, కానీ ఆయన మనల్ని సృజించాడు. కానీ ఆయన నిర్మాణంలోకి తెచ్చేదానికి ఆయన ఎంతో క్రయం చెల్లించాడు. అయితే ఎక్కడైతే ఆయన మనం పాపం నుంచి మార్చాడో, ఒక మోసగాడి నుంచి, మనమంతా మోసగాళ్ళమే. ఇప్పుడు ఒకటి మంచిగా కావాలంటే ఒక చెడుపు
దూరం కావాలి. ఉదాహరణకు యేసు ప్రభువుని తీసుకో. ఆయనను విడుదల చేయుటకు ఎవరిని ఆయన సిలువ వేయుటకు ఎవరిని విడుదల చేశారు? బరబ్బ. మనం కూడా ఒక బరబ్బాని. వాడు ఒక పెద్ద బందిపోటు, వాడు ఒక పెద్ద దొంగ, వాడు ఒక వ్యభిచారి, వాడు ఒక జూదగాడు. ఆ స్వభావం అంతా మనలో ఉంది. యాకోబు స్వభావం అంతా మనలో ఉంది. అయితే ఆయన ఎప్పుడైతే నిర్మాణంలో తేవుటకు ఆయన ఒక శిల్వ కార్యం జరిగించారు. శిల్వ కార్యం జరిగి అయితే ఇక్కడ మనం గమనించాలా ఏమి? ఆయన మనల్ని ఎందుకు సృజించారు? ఎందుకు సృజించు? ఆయనకు పని పాట లేదా? ఆయనకు ఇది లేదా? ఆయన మైండ్ లో నిన్ను సృజించే ముందు ఒక ఆలోచన ఉంది నీ మీద, ఒక తలంపు ఉంది. నేను నిన్న ఒక కార్పెంటర్ తో పని చేపిస్తున్నా. ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడు? బాబు నువ్వు సరిగ్గా పని చేయి, నేను అన్న మాట ఇది, నువ్వు సరిగ్గా పని చేయి, నువ్వు ఏం చేస్తావో అది నువ్వు దేవునికి లెక్క ఇయ్యాలా, నువ్వు ఎవరైనా ఉండొచ్చు అన్నప్పుడు ఆ పిల్లవాడు ఏమన్నా అంటే, నేను క్రిస్టియనే సార్. పిల్లవాడంటే గ్రౌండ్ ఒకటి పడిపోయి. అప్పుడు నేను కొన్ని వాక్యాలు మాట్లాడేటప్పుడు, మీరు క్యాథలిక్ కదా అంటే మా ఏరియాలో అన్న నేను క్యాథలిక్ కాదు, మళ్ళీ దేనికి పోతారంటే మా పునాది అంతా హెబ్రోన్ నుంచి వచ్చింది, అదే అందుకే మీరు ఆ వాక్యాలు మాట్లాడారు. అయితే అక్కడ ఆయనలో గొప్పతనము నేను అనేది న్యాయంగా చేయొచ్చు. అప్పుడు ఆయన అన్నాడు, సార్ నేను విగ్రహాలు చెక్కలో నుంచి చేస్తాను, నేను చేస్తేనే ఒక ఇల్లు కంప్లీట్ అవుతుంది, చెక్కలో నుంచి విగ్రహాలు చేస్తారు తెలుసు కదా, మెయిన్ డోర్ కి విగ్రహాల్లోకి ఇచ్చేస్తారు వేరే వేరే దీన్ని. నేను చేస్తుండి నాకు దైవజనుడు చెప్పాడు, నువ్వు ఇది విగ్రహాలు చేసే తప్పు, ఆలోచించుకో అంటే కొన్ని దినాలు అయినాక నాకు ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే దాన్నే కాన్సన్ట్రేట్ తో వంగి చేస్తూ అప్పుడు నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఇది దేవునికి వ్యతిరేకమైంది కాబట్టి. అయితే ఆయనలో వచ్చిన మార్పు దేవుని ఒక ఉద్దేశంతో మార్పు తెచ్చాడు, నిర్మాణం చేశాడు. మనల్ని కూడా ఒక ఉద్దేశంతో, ఏం ఉద్దేశం ఉండొచ్చు అనేది చూస్తే దీనిలోని 7వ వచనంలో ఏముంది? నా మహిమ నిమిత్తము. సాల్మా ఆయన మహిమ నిమిత్తం అండి, సాతాన్ మహిమ నిమిత్తం కాదు. మహిమ అంటే ఏమి? ఆయన మహిమ అంటే ఏమి? యాక్చువల్ ఆయనది దిగి వస్తుందా? సల్మాన్ రాజు మందిరమ్మత ఇదైనప్పుడు పెద్ద మహిమ దిగి వచ్చింది, అదేదో చెక్కని దిగేసి వస్తుంది అని కాదు. మహిమ అనేది ఆయన వర్క్ కంప్లీట్ అయినప్పుడే మహిమ. ఆయన ఇచ్చిన పని కంప్లీట్ అయినప్పుడే ఆయన మహిమలోకి వస్తుంది. సగం సగం చేసి సగం సగం లైఫ్ చూసి నేను దేవునికి మహిమార్థంగా జీవిస్తున్నాను అంటే తప్పు. ఇట్ ఈస్ షుడ్ బి టోటలీ ఫుల్. సల్మాన్ రాజు ఆ మహిమ ఎప్పుడు దిగి వచ్చింది? అంత కంప్లీట్ అయినాక. మహిమ అంటే అంత కంప్లీట్ అయినాకనే ఆ మహిమ. ఆ కంప్లీషన్ చేసే దానికి మనము మొత్తబడాల ఆత్మీయ జీవితంలో ఎదురుంపులు ఎదిరించాలి. అయితే ఆయన మనల్ని ఒక మంచి నిర్మాణంలో చేయుటకు, ఆయన మహిమార్థంగా జీవించుటకు ఆయన మనల్ని సృజించాడు. ఆ గలీజ్ ఆ పాపము నుంచి వేరుపరచుటకు ఆయన తన సర్వస్వం ఇచ్చి మనల్ని నిర్మాణంలో తెచ్చుటకు. మన జీవితము ఆయన మహిమార్థంగా, ఆయన మహిమ మనలో
ఇతరులు చూపించాలంటే వీ షుడ్ బి టోటలీ కంప్లీటెడ్, నాట్ హాఫ్ హాఫ్. హాఫ్ హాఫ్ గా నేనుంటా అందరూ ఉంటారు, బికాజ్ శరీరాధారులుగా ఉన్నాము కాబట్టి. ఆ మహిమ ఇతరులు చూడాలంటే మనం ఆయన చెప్పిందల్లా చేయాలి. ఆయన కులబద్ద అనేది ఫుల్ చెక్ చేస్తాడు. ఆయన ఇంతనే ఉంది కదా సరే ఓకే అని కాదు. ఆయన మహిమార్థంగా జీవించుటకు ఆయన మనల్ని సృజించాడు. అంతేకాకుండా ఆయన మనల్ని నిర్మిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పాత్రగా వాడబడుటకు, ఆయన పాత్రగా వాడబడుటకు. ఆయన నిన్ను ఒక మంచి పాత్రగా ఓ తలాంతి ఇస్తాడు. ఆ తలాంతుని యూ హ్యావ్ టు యూటిలైజ్ టోటలీ. నాకు గుర్తుంది, నాకు దేవుడు ఐ హ్యావ్ టు యూజ్ ఇట్. సినిమా పాటల గురించి కాదు, అరిసేకి కాదు, భార్య భర్తల మీద, భర్త భార్యల మీద అరిసేదానికి కాదు. నీకు ఇచ్చిన తలాంతులు హ్యాస్ టు బి యూజ్డ్. ఆయన నిన్ను సృజించాడు ఆయన మహిమ కొరకు. ఆయన నిన్ను నిర్మించాడు ఒక పాత్రగా చేయుటకు. ఆయన పిలిచాడు. ఆయన పేతురుని ఏమని పిలిచాడు? నన్ను వెంబడించండి, నేనేం చేస్తా అన్నాడు? మనుషులను బట్టే చాలా ఒక తలాంతి ఇస్తున్నాడు. ఎందుకంటే మనల్ని నిర్మించుటకు ఆయన ఎంతో క్రయం చెల్లించాడు. ఆ క్రయం బట్టి కావాలంటే మనం కూడా కొంచెం గాయపరచబడాల, మనం కూడా కష్టాలు గుండా అనుమతించినప్పుడు. అయితే ఆయన నిర్మాణాలోనికి తెచ్చుటకు ముందు మనం సమర్పించుకోవాలి ఆయన చేతికి. సరే ప్రభా, నేను రక్షణ పొందిన చాలు. ఒక శిల్పి చెక్కబడేటప్పుడు ఒక రాయిని, ఆ రాయికి ప్రాణం లేకున్నా దెబ్బలు తగిలి. మన జీవితంలో కూడా కొన్ని పనికిరాని తీసేసే దానికి దేవుడు రెడీ ఉన్నప్పుడు నువ్వు కూడా సబ్మిట్ కావాలా, పనికిరాని తీసేయాలా అని. అప్పుడే నువ్వు ఒక రూపంలో వచ్చి దేవునికి మహిమగా ఉంటావు అని. లేదు నేను ఇది వదులుకోను, నా భార్యను వదులుకోను, నా ఆస్తిని వదులుకోను, నా అందాన్ని వదులుకోను, నా బంగారం, నా ఇల్లును వదులుకోను అంటే కాదు. మన యాత్రా జీవితంలో ఆయన మనల్ని నిర్మిస్తున్నాడు కాబట్టి ఆయన చేతిలో మనము అప్పగించబడి సమర్పించుకోవాలి. ప్రభా, ఇదో నేనున్నాను, నువ్వు ఈ నాలుగులో ఏదైతే పనికిరాదో ఫస్ట్ అది తీసే. అది తీసి వేసినప్పుడే వేరే రుచి భర్తీ అవుతుంది. అది ఆ యొక్క పనికిరాన్ని తీసేయకుంటే ఆయన లోపలికి ఎక్కడ వస్తాడు? ఆయన ఎక్కడ కూర్చుంటాడు? ఆయన గలీజ్ అలవాటలే. ఆయన పరిశుద్ధ దేవుడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఆయన నీలో మీకు వచ్చి స్థిరంగా ఉంటాడు. అయితే ఆయన నిన్ను సృజించాడు. నిర్మాణంలో కొన్ని జరుగుతాయి, దాన్ని మనము నిలబడాల, శ్రమల్లో నిలబడాల, సుఖానికి ఇచ్చేయొద్దు. చూద్దాం పొద్దున ధనవంతుడు లాజరు. మన యాత్రా జీవితంలో శ్రమల్లో కొద్ది దీన్ని సమర్పించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయనలో సమర్పించుకుంటామో ఆయన ఏం చేస్తాడంటే ఆయన నిన్ను విమోచిస్తాడు. ఏమంటాడు అక్కడ? ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను, ఆయన నిన్ను విమోచించింది. ఎందుకు విమోచించి? ఇప్పుడు విమోచించంటే దేర్ మస్ట్ బి రీజన్ కదా. దేవుడు విమోచించినాడంటే దేర్ మస్ట్ బి ఏ రీజన్. దేవుడు విమోచించాడు కదా. ఎనిమిది 3లో చదివినట్టయితే 15 నుంచి
ఫిలిప్పీ 3:15 నుంచి 15 నుంచి. చదవండి. మీరు అంతరంగా పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను ఆత్మలో బలపరచనట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను ఆయన మీలో ఉండే విశ్వాసం బట్టి మీలో నివసించినట్లుగా మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు ముందులగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలననియు ప్రార్థించు. ఇవన్నీ ఇన్ని ఉన్నాయండి. ఆయన నిన్ను ఊరికే విమోచించలేదండి. ఆయనకు రక్తం ఎక్కువ కాలే, ఆయన ప్రాణం ఎక్కువ కాలే. ఆయన ప్రేమతో చేసిన పని ఒక ఉద్దేశంతో. మీరు ఒక వంట వండుతారు, ఇవాళ ఏ ఉద్దేశంతో వండుతారు? అందరు తినాలా, నా భర్త తినాలా, భార్య తినాలా, నా పిల్లలు తినాలా, ఎవరైనా చుట్టాలు వస్తారమ్మా, ఫ్రెండ్స్తో అని వాళ్ళకి ఎక్కువగా ఉండి పెడతాం. అలాగే దేవుడు ఆత్మీయంగా ఊరికే మమ్మల్ని విమోచించలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. మనకు రక్షణ ఉచితంగా వచ్చింది, కానీ దేర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ దట్. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు శ్రేష్ఠ యుఎస్ఏ పోతుంది, ఒక పర్పస్ తో పోతుంది. వాళ్ళ ఆయనకు కోట్లు లేవు, తను యుఎస్ఏ పోయిండు, ఒక పర్పస్ తో పోయినాడు. ప్రతి దానికి ఒక పర్పస్ అనేది ఉంటాడు. ఆత్మీయ కార్యంలో ఆయనకు ఒక పర్పస్ ఉంది. యేసు ప్రభువుకి నిన్ను విమోచించుటకు ఆయన ఎంతకన్నా తెగించాడండి. ఆ పాపం ఎలాంటి భయంకరమైందంటే దాన్ని ఆయన క్లియర్ గా మనము చూడొచ్చు. పాపం నిజంగా చాలా భయంకరంగా మంచి మంచి వాళ్ళని షేక్ చేసేస్తుంది. దావీద్ని చూసుకోండి, ఉత్తగా దావీద్నే చూసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడ దిగజారిపోయింది ఆయన. హృదయానుసారుడు అనే వ్యక్తి పాపం ఎంత భయంకరం అనేది నేను ఇది చదివినప్పుడల్లా, పాపం ఇంత నష్టం చేస్తుందా? చిన్న పాపమే. ఆయన పాపముతో గర్వించి ఏమైంది, ఎంత నష్టపోయాడు. ఆయన సుఖము యెరూషలేములో ఆయన మంచిగా నిద్రించి లేచినప్పుడు ఎంత భయంకరం. దేవుడు ఇదంతా, ఈ రాజ్యం అంతా దేవుడిచ్చిందని కూడా మర్చిపోయి గర్వించి లెక్కించినని, ఒక పాపాన్ని కప్పిపుచ్చేయడానికి ఇంకో పాపం చేసి, పాపం అనేది చాలా భయంకరం. అదొక్కటి మనం గ్రహిస్తే ఆ పాపం నుంచి చాలా మటుకు దేవుని సహాయంతో మనం బయటికి రావచ్చు. ఆయన ఎంతమందిని ఓడగొట్టాడు. ఫిలిస్తీన్లు, అమోరీలు, సౌలు వేసిన ఆ బల్లెం కూడా ఆయనకి ఏం చేయదు. గొలియాతును ఓడించే వ్యక్తి ఒక పాపము ఆయన ఎంత డౌన్ ఫాల్ తెచ్చింది. మన యాత్రా జీవితంలో డైలీ పాపం అనేది మన చుట్టూ ఉన్నప్పుడు, అది మన శోధన తెచ్చినప్పుడు కేవలం పరిశుద్ధాత్మనే మనల్ని కాపాడగలుగుతుంది. విమోచన కార్యములో పాపం మెయిన్ కోర్స్. విమోచితుడు అంటే పాపము. పాపం అనేది ఆయన హీ హేట్స్. మనకి ఎప్పుడైనా శోధన వచ్చినప్పుడు ఆ పాపం గురించి ఎంత పడిపోతాను రా బాబు, నాకు దేవుడు ఇంత ఇచ్చాడు, ఆ ఒక్క పాపం గురించి ఎంత దిగజారిపోతాను. దావీదు ఉదాహరణ చేసుకుంటే చాలండి, మనల్ని తినేస్తుంది. అందుకు ఆదాంని చూడండి, అంతా ఇచ్చాడు, ఒకటే పాపానికి ఏం శపించబడాడు. అక్కడి నుంచి మనకి ఇదంతా సంకల్పం. ఆ విమోచన కార్యం, ఆ పాపపు కార్యం నుంచి విడుదల చేయుటకు, విమోచించుటకు
ఆయన మహిమ కొరకు, ఆయన కొరకు మీరు పోగొట్టుకున్న స్వాస్థ్యం అంతా ఇచ్చుటకు ఆయన నిన్ను సృజించాడు, నిర్మాణంలో తెస్తున్నాడు. నేను విమోచిస్తాను అని ఒక పిలిపిస్తున్నాడండి. వాడు పిలిపించాడా? పిలిచినాడు కదా. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి, ఏ డివైన్ కాల్, దైవిక పిలుపు ఈరోజు దేవుడు ఇస్తున్నాడు మిమ్మల్ని. నిన్ను సృజించాను, నిన్ను నిర్మాణానికి రెడీ ఉన్నాను. ఒకవేళ దేవునిలో రక్షణ పొందింటే ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక దైవిక పిలుపు ఈరోజు ఇస్తున్నాడు. నేను నిన్ను పిలుస్తున్నాను, నువ్వు నా డివైన్ ఓనర్షిప్ కు తీసుకుంటున్నాడు, బాధ్యత తీసుకుంటున్నాడు నీ గురించి. ఎవరైనా తీసుకుంటారా? మనం తీసుకుంటాం కానీ సగంలో ఆగిపోతాం. కష్టంతో కూడితే అన్ని విసిగించి. మా అన్న బాత్రూమ్ కట్టిస్తుంది. నిన్న సాయంత్రం మేము టైర్డ్ అయిన పిలిచి ఇప్పుడు రామన్నాడు అన్న మొదటి. సరే, అదే దేవుడు అండి, విసుక్కోడండి. ఆయన తీసుకున్నాడంటే ఆయన చేతిలో ఆయన నిన్ను మంచిగా మలుస్తాడు, ఒక మంచి రూపం తెస్తాడు. ఒక మంచి రూపము మంచిదా, అసహ్యమైన రూపం మంచిదా అనేది మనం గ్రహించాం. దానికి ఆయన స్వరం వినాలి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకి. ఆయన స్వరం వినాల. ఆయన స్వరం విన్నప్పుడే ఆయనది బయలుపరచబడతారు. యోహాను యేసుప్రభు గురించి తెలీదండి. ఆయన యేసుప్రభుని ఎప్పుడు తెలుసుకుంటాడు? బాప్తిసం ఇచ్చేయచ్చు. ఆయన ఒప్పుకుంటాడు 1:31 యోహానులో 1:31, 21 ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే బాప్తిజం ఇస్తాడో మత్తయిలో చూసినట్టయితే, ఇదిగో నా గొర్రె పిల్ల, అప్పుడు యోహానికి తెలుస్తుంది ఈయన క్రీస్తు అని. అయితే ఆయన వాయిస్ విన్నాడు, దేవుని యొక్క స్వరం విన్నాడు. స్వరం వినుట ముఖ్యము జీవితంలో. ఆయన స్వరం విన్నప్పుడు అదే అంటారా 5:30 నడువుడి త్రోవ ఇదే అని, మెల్లని స్వరము. ఏలియా కూడా మెల్లని విన్నాడు. ఆయన స్వరం చాలా మంచిగా ఉంటది, కొంచెం తీయగాను కొంచెము చేదుగాను. మనం బైబిల్ రోజు చదివేటప్పుడు గుచ్చుకుంటాం, అడుగుతాం ప్రభా పోవాలా. మనం రెడీ అయిపోతాం, అంతా రెడీ పెట్టుకొని దేవుణ్ణి అడుగుతాం. మనం ఒకటి మర్చిపోతాం, ముందు ఆయనను అడిగి మనం రెడీ కావాలి. అది చాలా మంది చేసే తప్పు. ఆయన ప్రణాళికలో నీ విషయంలో ఏదో ఉంటది. మా ప్రసాద్ అంకుల్ బిడ్డ చాలా అందంగా ఉంటారు, పెద్ద బిడ్డ. ఆయన సంబంధం వచ్చినప్పుడు అందరూ వచ్చారు. లాస్ట్కు నల్లటి పర్సన్ వచ్చారు. దేవుని చిత్తం, ఆ పాప కాదు అన్నాడు. ఆ పాప ఎంత ఆశీర్వదింపబడిందంటే, అప్పుడు ఆయన హెడ్ మాస్టర్, కానీ మంచి వ్యక్తి, ఏ చెడు గణాలు లేవు, మంచి కుటుంబం చాలా. కానీ వాళ్ళు కొన్ని శ్రమలు వచ్చిన ఆ శ్రమల్లో నిలబడి ఉన్నారు. అంటే నేను అనేది, దేవుడు మన పట్ల సృజించేది కాక నిర్మించేటప్పుడు ఆయనకు ముందే, నువ్వు సృజించక ముందే ఆయనకు ప్లాన్ ఉంటుందండి. ఆ ప్లాన్ బట్టి మనం వెళ్ళినప్పుడే మనము ఆయన మహిమ కొరకు,
దీనిలో చదివినట్టు మహిమ కొరకు జీవించాలంటే ఆయన చేతిలో మనము సమర్పించుకోలేము. ఎందుకంటే కొన్ని వదలలేము. ఒకసారి ఆలోచించు. దేవుడు మనతో మాట్లాడు, ప్రభా నువ్వు నన్ను సృజించావు, నిర్మాణానికో తెస్తున్నావు, నువ్వు నన్ను పిలిచినావు, నేను నీకు సమర్పించుకుంటున్నాను, నువ్వు ఎట్లా రూపాంతరం చేస్తావు, ఎట్లా మలుస్తావు. ఇర్మియాని పంపిస్తాడు దేవుడు ఇజ్రాయెల్ దగ్గర, ఒక కుమ్మరి దగ్గర. ఆ కుమ్మరి ఏం చేస్తాడు? 18లో ఉన్నట్టుంది, ఇర్మియా 18లో. ఆయన దాన్ని కట్టేటప్పుడు పడిపోతుంది, మళ్ళా దాన్ని ఒక నిర్మాణం. అదే అంట, నేను నిర్మిస్తాను నిన్ను, కానీ మొదట నువ్వు సబ్మిట్ చేసుకో, నీ పాపాలు ఒప్పుకోవాలి. అదే అంటాడు ఇదే ఐజాయా 44లో, మీ పాపాలు ఒప్పుకోండి, నేను మీకు దేవుడై ఉంటాను. మన యాత్రా జీవితంలో మనము సృజించబడాము, నిర్మాణంలోకి తెస్తున్నాము. ఎందుకు సృజించబడామో కూడా తెలుసు. ఎందుకు సృజించబడామో? ఆయన మహిమార్థంగా ఉండడానికి. నిర్మించబడాము, ఆయనకు పాత్రగా వాడబడు. దానికి మన నుంచి రావాలా, ఈజ్ రెడీ. ఒకవేళ మనం ఆయన నిర్మాణంలో సబ్మిట్ చేశామంటే దానికంటే గొప్పతనం ఏదీ లేదు. కానీ సాతానుడు కొన్ని శోధనలు తెస్తుంది, కొన్ని శ్రమలు తెస్తుంది. ఆ శోధనలు, ఆ శ్రమల్లో మనం నలిగిపోతాం. ఎంత అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అరే వై నాట్ అనే దీనికి వచ్చేసి. కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని నిర్మాణంలో తెచ్చుటకు మనము ఎఫెసీ 3లో చదివాము, అది మనం జ్ఞాపం తెచ్చుకుంటే, అరే అవును ఆయన నన్ను ఇలా చేయాలని ఇది అనుమతిస్తున్నాడు. ఈ శ్రమ కొద్ది దినాలకే, అది ఫైనాన్షియల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, మెంటలీ కావచ్చు. కానీ ఆయన ఎందుకు ఉద్దేశాడో ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చినప్పుడే మనము ఆయనకు ఒక మహిమ కిరీటంగా జీవిస్తాం. అది చూసి ఇతరులు, దానికి మనము స్వరం వినాల. పౌలు కూడా స్వరం విన్నాడు. ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎవరు వినబడలేదు, ఆయనకి వినబడలేదు. దాని తర్వాత ఆయనకు ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఆ ప్రామిస్ బట్టి ఆయన వాడుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలని ఆయన స్వరం వినాలి. నేనేదో బ్రదర్ భక్సింగ్ బుక్ చదువుతుంటే ఆయన ఒక దగ్గర వెళ్ళి అందరితో ప్రార్థన చేసి, ఏం ప్రభా ఇక్కడ స్థాపించాలనుకుంటున్నాం ఏమి అంటే, ఆ ప్రార్థనలో ఈ పురుగులు, తేళ్లు అన్ని వస్తున్నాయి. ఆ పెట్రోమాక్స్ లైట్ కి అన్ని ఆకర్షిత, చంపుకుంటా ప్రార్థన చేసి. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్ని పక్కకు పెట్టి ప్రార్థనలో ఉండి ఆయన వాక్యం ద్వారా ఆయన స్వరం విని నడిచినప్పుడే మనల్ని నిర్మించిన వాడు, మనల్ని నిర్మాణంలో తెచ్చేవాడు సమర్పించుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మోషేకు ఒక ఇది ఇచ్చాడు, ఇట్లా కట్టాలా, ఇట్లా కట్టాలా, ఇట్లా కట్టాలి. ఆయన అంతా కంప్లీట్ ఆయన చేసినప్పుడు అప్పుడు దేవుడు మహిమ ఉత్తగా మహిమార్థంగా జీవించాం. రెండోదిగా మనం నాకు అది మనం మాట వరుసకే చెప్తాం, నాకు దేవుడు ఇచ్చాడు. నీకు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి ఇవ్వాలి. అది ఏదైనా ఆయన కోరేది నీ శరీరం మీద నీకు పట్టు ఉండాలి, నీ శరీర ఆశల మీద. ఎందుకంటే లోకములో నేత్రాశ, శరీరాశ, జీవబడము
ఈ శరీరదారులుగా ఉన్నంత వరకు ఆ యొక్క ఆకర్షణలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే ఆకర్షణల మీద మనము విజయం పొందుతాము, ఆ విజయం కూడా మన స్వశక్తితో పొందలేమండి. ఆయనను ఆధారం చేసుకోవాలి. ప్రతి చిన్న విషయంలో ఆయనను ఆధారం చేసుకో. పిల్లలకి బోధిస్తాను. బాత్రూమ్ వెళ్ళి బయటికి వచ్చేగా థ్యాంక్ చెప్పాలి. మనం చెప్పాం. ఎందుకు చెప్పాలా? నువ్వు జారి పడుతుండే, జారి పడితే నేను నడుమపోతాడు. ఒక థ్యాంక్స్ ప్రభా, నువ్వు ఈ రోజు నేను బాత్రూమ్ లో నుంచి సేఫ్ గా బయటికి తీసుకున్నా అంటే కృతజ్ఞతాభావం. మనల్ని ఆయన నిర్మించాడు, ఆయన మహిమార్థంగా. ఆయన మనల్ని నిర్మించాడు ఒక పాత్రగా చేయుటకు. ఆయన మనల్ని నిర్మించాడు, ఆయన మనలో చేస్తున్న మార్పు గురించి, ఇస్తున్న ఆశీర్వాదాల గురించి, ఆత్మీయంగా ఎదుగుదల గురించి మనం ప్రతి ఆదివారం బల్ల ముందట కూర్చొని ఆరాధిస్తాం. ఇదే యెషయాలో ఉంది 3 విషయాలు. ఆయన నిర్మించాడు, ఆయన కొరకు, ఆయన మహిమార్థంగా. రెండోది ఆయనకు పాత్రగా. మూడోది ఆయన స్తుతించుటకు. అందుకే మనం బల్లకు ముందు స్తుతి వెంట, ఎందుకంటే మొదటిదే ఆయన చేసిన ఆత్మీయ కార్యం. ఈ మధ్యాహ్నం సమయం అండి, దేవుడు ఒక పిలిపిచ్చాడు. నిన్ను నేను సృజించాను, నిన్ను నిర్మాణాలకు తెస్తున్నాను, నిన్ను పిలుస్తున్నాను. నువ్వు చేసేదంతా దేవునికి సమర్పించుకోవాలా, దేవుని మీద ఆధారపడాలా, దేవుని మహిమ నీలో చూపించాలంటే పూర్తిగా రూపంలోకి తేబడాలా. ఆయన ఒక దైవిక పిలిపిస్తున్నాడు. లాస్ట్గా ఆయన అన్నదేమంటే, నువ్వు నా సొత్తు అంటే ఆయన నీ ఓనర్ గా ఉన్నాడు, దైవికంగా నీ యజమానిగా ఉండాలంట. అంత గొప్ప దేవుడు మనకు యజమాని ఉంటే ఎంత గొప్పగా ఫీల్ అవుతాం. మనంతా ఎవరు లేరు. చాలా మంది భక్తులు ఎన్నో శోధనలు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో ఇవొచ్చినా ఎందుకు భయపడారు? ఎందుకంటే ఆయనకు, మేము ఆయన సొత్తు. మనకు విరోధులు ఎవరు? ఎప్పుడైతే ఆయన సొత్తు అయినప్పుడు, లోకం నుంచి మనం, లోక మర్యాదల నుంచి మనం దూరపడినప్పుడు, ఆయన సొత్తు అయినప్పుడు మనకు ఏ నష్టం? ఈ శరీరం నష్టం కావచ్చు, భౌతికంగా ఏవో ఈ కృంగదీసేవన్నీ రావచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన సొత్తు అన్నప్పుడు టోటలీ సమర్పించు. ఆయన యొక్క స్వరం విన్నాను. ఇంగ్లీష్ పాట పాడినాం కదా ఇప్పుడు వరకు. Draw me near, I am thine, O Lord, I have heard thy voice. ఎప్పుడైతే అదైతే దగ్గర, నన్ను చేర్చు ప్రభు దగ్గర, అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన చేతిలో మనము సమర్పించు. ఎప్పుడైతే జరుగుతుందంటే ఆయన మహిమాత్మకంగా జీవించటం, కష్ట దుఃఖ బాధలు ఇరుకులు వచ్చినా నాకు క్రీస్తే కావాలన్నప్పుడు. అలాగే ఆయన చేసినవన్నిటిని ఎల్లప్పుడూ ఆయన స్తుతించుటూ, అలాగే ఆయన పాత్రగా జీవించి, ఆయన మహిమార్థంగా జీవించినప్పుడు మన జీవితంకి ఒక జవాబు అండి. మధ్యాహ్నం సమయం ఇంకా మనం సిద్ధపాటు లేకుంటే మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి సమర్పించుకుందాం. దేవుడి వాక్యాన్ని